నమస్కారం గంపా నాగేశ్వర్. నమస్తే నారాజు గారు. సార్, చాలామంది రియల్ ఎస్టేట్లో పెట్టుబడి లేకుండానే వ్యాపారం చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అది చేయడం సాధ్యమేనా? ఎలా? అబ్సల్యూట్లీ అండి. ఒకరి పేరు చెప్పనండి, బాగా చదువుకున్నాడు, జాబ్స్ రావట్లేదంటే కారణం అతనికి సాటిస్ఫాక్షన్ లేదు ఉద్యోగాల్లో. అతను ఏ ఉద్యోగం చేసినా ఎంత ఇస్తారండి, 20,000, 30,000, 50,000 ఇస్తారంతే. అతను సాటిస్ఫై కావట్లేదు. కానీ ఇతను జాబ్లు ఊర్లో చేశాడు. ఊర్లో చేసినప్పుడు చాలా తక్కువ ఉంటుంది, 15,000 ఉంది. హైదరాబాద్కి ఎందుకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఎవరో కనెక్ట్ చేశారు నాకు. సార్, నాకు డబ్బు లేదు సార్, నా మాటకారితనం ఉంది, నేను మంచిగా మాట్లాడతాను, నాకు ఏదైనా చూపించండి సార్ అన్నాడు. ఏమీ లేదు బాస్, నీకు ఓపిక ఉందని అడిగాను. ఓపిక ఉందని అన్నాను. ఏం చేయమని చెప్పినా, నీకు ఏదైనా బైస్కిల్ తీసుకొని తిరగమన్నారు. అదేంటి సార్ అన్నాడు. బైస్కిల్ తీసుకొని వీధులన్నీ తిరుగుతుండు, ఎక్కడ టూలెట్ బోర్డు ఉంటే అది ఫోటో తీయమని చెప్పాను. టూలెట్ బోర్డు ఎక్కడుందో ఫోటో తీ, ఆ ఇల్లు ఫోటో తీ, ఓనర్తో మాట్లాడు, ఎంత అడ్వాన్స్ సార్, ఎంత అడ్వాన్స్, నేను మీకు కస్టమర్ తీసుకొస్తాను. సార్, నాకు ఎవరు తెలియదు కదా, వెళ్ళు అన్నాను. వెళ్ళాడండి. చెప్పింది కొన్ని చేయాలి, కోచ్ చెప్పింది ప్లేయర్ ఆడాల్సిందే. ఓకే, వెళ్ళాడు. ఒక 50 ఇండ్లు 60 ఇండ్లు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి సార్ అన్నాడు. ఇవి కిరాయికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కిరాయి తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును, రెడ్డర్ని కనెక్ట్ చేశాడండి. స్టార్టెడ్ ఫస్ట్ ఎక్కడికైంది తెలుసు ఆయన, ఒక కంపెనీ అండి, ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు, దే వాంట్ ఎన్ ఆఫీస్ పెద్దది, 2,000 స్క్వేర్ ఫీట్స్ 3,000 స్క్వేర్ ఫీట్స్ పెద్ద ఆఫీస్ కావాలి వాళ్ళకు. దానికోసం దే ఆర్ రెడీ టు పే 2 lakhs per month రెంట్ కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మంచి లొకేషన్ కావాలి. అనుకోకుండా నేను దొరికింది. వాళ్ళ పేపర్లో చూశాడు. నేను ఏం చూశాడు, వీ వాంట్ ఏ ప్లేస్ ఎట్ సో ప్లేస్ అని చూశాడు. కనెక్ట్ అయిపోయాడు. ఫోన్ చేశాడు. సార్, నేను మీకు ఉన్నది మేము చూపిస్తాను. ఎక్కడుంది చెప్పాం సార్. మీరు ఏం అగ్రిమెంటు, 1 month మాకు రెంట్ ఇవ్వాలి. దాంట్లో బార్గెన్ చేస్తుండు. 1 month వద్దండి, 15 రోజులు ఇవ్వండి అంటే, ఫస్ట్ ఏమండు సచ్చిలోని పెళ్ళి ఎక్కనట్టు ఒప్పుకున్నాడు. 15 రోజులు రెంట్ ఒప్పుకున్నాడు. 15 రోజులు రెంట్ అగ్రిమెంట్ రాసుకున్నారు వాళ్ళు. చూపించాడండి. ఇక్కడ నుంచి 15 రోజులు వచ్చిందండి, అక్కడ నుంచి 15 రోజులు వచ్చింది. 1,00,000 రూపాయలు సంపాదించండి ఫస్ట్ అయినా. ఏంది, జస్ట్ ఇల్లు చూపించడం వల్లనే ₹1 పెట్టుబడి ఉందా? లేదు, నాట్ ఈవెన్ సింగిల్. ఏం సార్ ఇలాంటి పని చేయొచ్చు? తప్పేముందండి, దీంట్లో ఏమైనా మోసం లేదు కదా, దగా లేదు కదా, న్యాయంగా ధర్మంగానే కదా, ఇల్లు చూపిస్తే తప్ప యూఆర్ హెల్పింగ్, యూఆర్ సర్వింగ్. కాబట్టి ఆ రకంగా స్టార్ట్ చేయొచ్చండి. ఇది ఏ ఊర్లో పాసిబులే, ఎక్కడైనా పాసిబులే అండి. చిన్న చిన్న టౌన్లు, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో పాసిబుల్ అండి. మీరు ఏమనుకుంటారు, నాతానికి ఎవరు వస్తారో? కాదు బాస్, నీ కోసం వెతుకుతున్నవారు చాలామంది ఉన్నారు, ఈ కిరాయికి ఇవ్వడానికి చాలామంది ఉన్నారు, 2 రకాలుగా ఉన్నారు. ఈ 2 రకాలు కనెక్ట్ చేయగలగాలి. అది దాన్నే రియల్ ఎస్టేట్ అంటారు, దాన్నే కన్సల్టెన్సీ అంటారు, దాన్నే స్టార్టప్ అంటారు, దాన్నే బిజినెస్ చేయడం అంటారు. మీరు ఇలా స్టార్ట్ చేసిన వాళ్ళు ఇంకా ఆగరు. ఇంకా రెంట్ ఎలా అయితే అంటున్నారో, హౌస్ ఫర్ సేల్ కూడా ఉంటుంది. హౌస్ ఫర్ సేల్, ఫ్లాట్ ఫర్ సేల్, 3rd floor ఫర్ సేల్, ఇలా ఉంటుంది. అవన్నీ తీయండి. మీరు కావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇద్దరిని కనెక్ట్ చేయండి. చేసేటప్పుడు జాగ్రత్త అండి, ఫోన్ నెంబర్ లేదు. ఎవరండి ఓనర్ నెంబర్ ఇస్తాను, అయిపోయింది, యువర్ గాన్ అంతే. నేను చెయ్యొద్దంటే మీ ఇష్టపడి చేయండి, కానీ మీకు రాదు. ఇంకా వాళ్ళు కనెక్ట్ అయిపోతారు. మధ్యాహ్నం కమిషన్ ఇవ్వడానికి ఎవరు ఒప్పుకుంటారు? ఒప్పుకోరు కదా. సో మిత్రమా, మీకు తెలివి ఉంటే, మాటకారితనం ఉంటే, కాస్త ఓపిక ఉంటే, కాస్త శ్రద్ధ ఉంటే, కాస్త పనిచేసే ఓపిక ఉంటే 100% డబ్బు సంపాదించవచ్చు బాస్. దీంట్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు కదా. నో ఇన్వెస్ట్మెంట్, వై డు వరీ, కమ్ ఆన్, గో హెడ్. ఈ రకంగానే దీంట్లో ముందుకెళ్తుంటే వాళ్ళ నీడ్స్ తెలుస్తాయి మనకు. ఏమి చేయకండి మిత్రులారా, ప్రతి వారంలో ఒక వారం నాడు రియల్ ఎస్టేట్ పేజ్ అని పడుతుంటుంది. జస్ట్ మీకు సింపుల్ ఇస్తున్నా ఐడియా. 100,000 మంది అమ్మకము, 100,000 మంది కొనకం పెడతారు. నిజం చెప్తున్నా అండి, అమ్మడం గురించి పెడతారు, కొనడం గురించి తక్కువ పెడతారండి. అసలు బెటరు, ఐ వాంట్ టు పర్చేజ్ అని బెటరు. నా ఓన్ ఎగ్జాంపుల్ చెప్తాను నాగరాజ్. నా ఓన్ ఎగ్జాంపుల్, ఐ యూస్ టు స్టే ఇన్ నారాయణ కూడా. చాలా ట్రాఫిక్ బాగా ఉండేయండి. అప్పుడు కావాలని రోడ్డు పైన తీసుకున్నాను ఆల్మోస్ట్. కానీ విపరీతంగా ట్రాఫిక్ సౌండ్ వస్తే అప్పుడు ఏమంటే వేరే దగ్గరికి వెళ్ళిపోదాను మా ఇంట్లో అనుకొని, నేను ఎక్కడికి వెళ్ళి ఏ అపార్ట్మెంట్ ఓనర్ అడిగినా సరే ఇలా మాట్లాడారు, ఇది రేట్ ఎక్కువ, అలా మాట్లాడుతూ ఉన్నారు. ఇలా కాదని నేను రివర్స్ టెక్నాలజీ చేశానండి. ఐ హ్యావ్ గివెన్ ఏ అడ్వర్టైజ్మెంట్ ఇన్ న్యూస్ పేపర్ దట్ ఐ వాంట్ టు పర్చేజ్ ఎ ఫ్లాట్. ఏమని రాశాను తెలుసా? నేను లక్డీ కాపుల్, హిమాయత్ నగర్, దోమల్గూడ, ఆదర్శ్ నగర్ ఏరియాలో ఇల్లు కొనడానికి, ఫ్లాట్ కొనడానికి సిద్ధంగా ఉన్నాను. 2 కోట్ల రూపాయలు నేను నా యొక్క ఇన్వెస్ట్మెంటు లోన్ నేను 1 వీక్లో ఇప్పిస్తాను. లోన్ ద్వారా మీ పేపర్ కరెక్ట్ ఉంటే 1 వీక్లో నాకు లోన్ వస్తుంది, మిగతా డబ్బులు కడతాను. సింపుల్గా రాశానండి.
450 రూపాయలు ఏంది అడ్వర్టైజ్మెంట్ కాస్ట్. బా. పోతే పోనీ అనుకున్నాను, ఐ వాంట్ టు ట్రై లైక్ దిస్. నాన్ స్టాప్ కాల్స్. అంతకుముందేమో నేను వెళ్తే సార్ లేడు, మంగళవారం వాడు వస్తాడు, సాయంత్రం రండి, ఈవినింగ్ రండి అని చెప్పిన వాళ్ళు నాకు ఫోన్స్, ఎందుకంటే 1 వీక్లో డబ్బులు ఇస్తాను కదా. ఐ హ్యావ్ రెడీ మనీ, ఐ వాంట్ పర్చేస్ లోన్, నా పేపర్స్ ఇన్కమ్ ట్యాక్స్ కరెక్ట్గా ఉంటుంది, నాకు అద్భుతంగా ఉంటుంది, ఐఎమ్ వెరీ గుడ్ ట్యాక్స్ పేయర్. సో మామూలు కాదండి, ఆర్డినరీ ట్యాక్స్ పేయర్ కాదండి, మంచి ట్యాక్స్ కడుతుంటాను. దాంతో ఏమవుతుంది, ఆటోమేటికల్గా నాకు పేపర్స్ కరెక్ట్ ఉంది, నాకు క్లియర్ ఉంది, ఐ నో దట్ ఐ విల్ గెట్ లోన్. నాకు ఫోన్ చేశాడు. ఇప్పుడు నేను వెళ్ళి మీది బాగుంటే నేను కొంటాను, వెళ్తుందా, నాకు 5th ఫ్లోరే కావాలి, ఫాల్ సీలింగ్ ఉందా, ఇలా అడగడం మొదలుపెట్టిన తర్వాత ఒక్క దగ్గర నచ్చిందండి. అది అన్నాడు, నిజంగా 1 వీక్లో డబ్బులు ఇస్తారన్నాడు. 1 వీక్ కాదు సార్, 2 రోజులు ఇస్తాను. రేట్ ఎంత తక్కువ చేస్తారో చెప్పండి. 2 రోజులు ఇస్తాను, రేట్ ఎంత తక్కువ చేస్తారో చెప్పండి. నో, ఐ స్టార్టెడ్ దెన్ ఐ పర్చేస్ ఫ్లాట్ అండ్ ఇన్ లక్కడికాపల్ ఏరియాలో. సో హౌ ఇట్స్ హ్యాపెండ్, దిస్ మై ఓన్ ఎగ్జాంపుల్ ఐమ్ టెలింగ్ యూ. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. మీ మైండ్ని కాస్త డిఫరెంట్గా పనిచేయాలి, డిఫరెంట్గా మాట్లాడాలి, డిఫరెంట్గా ఉండాలి. డిఫరెంట్గా ఉన్నప్పుడు డిఫరెన్స్ వస్తుంది, మళ్ళీ డిఫరెంట్గా ఉన్నప్పుడు డిఫరెన్స్ వస్తుంది. అలా చేయడానికనే యూ కెన్ స్టార్ట్. ₹1 పెట్టుబడి లేకుండా స్టార్ట్ చేయొచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి అక్కర్లే. ఒక్కసారి వెళ్ళి చూడండి, హైటెక్ సిటీ ఏరియాలో కానీ, మాదాపూర్ ఏరియాలో కానీ, అటు ఈసీఎల్ ఏరియాలో కానీ, అదే ఎనీ ఏరియా, విశాఖపట్నం కావచ్చు, మీ విజయవాడ కావచ్చు, కర్నూలు కావచ్చు, తిరుపతి కావచ్చు, ఒక ఏరియా తిరగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరగండి. ఎంత, ఎక్కడ ఏముంది, రెసిడెన్షియల్ ఏరియా ఉందా, ఇక్కడ ప్లాటింగ్ అవుతుందా, ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ డెవలప్మెంట్ ఉందా, ఏం రాబోతుంది ఒకసారి చూడండి. ఇక్కడ మన కొత్త కంపెనీస్ రాబోతున్నాయా, ఇక్కడ కొత్త కంపెనీస్ వస్తే ఎంప్లాయ్మెంట్ అండి, చాలా మంది కొత్త వాళ్ళు చేరుతారు. ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ కొత్త బ్యాటరీ ఫ్యాక్టరీ రాబోతుందట, దాంతో ఎంతమంది వస్తారు, ఎగ్జాంపుల్గా కార్ ఫ్యాక్టరీ రాబోతుందట, ఎంతమంది వస్తారు, వీళ్ళకి ఇల్లు ఎలా, ఇది ముందు ఆలోచించాలి మనం. ఇలా ముందు ఆలోచించిన తర్వాత ఇది మనం కనెక్ట్ చేయగలగాలి. ఎక్కడైతే డెవలప్మెంట్ ఉందో, ఎక్కడైతే అభివృద్ధి ఉందో ఆటోమేటిక్ కొంటారండి. ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే రెంటల్ ఇన్కమ్తో బతికే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. జస్ట్ ఇల్లు కొని, ఫ్లాట్ కొని, ఒక షాప్ కొని దాన్ని రెంట్కి ఇచ్చి కూడా బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళని కనెక్ట్ చేయాలంటే, నీ కనెక్షన్స్ పవర్ఫుల్ ఉండాలంటే చెప్పాను కదా, మీరు పనిచేస్తూనే ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి, ఆలోచిస్తూ ఉండాలి, ఇలా చూస్తూనే ఉండాలి, ఇలా చూస్తూనే ఉండాలి. ఎక్కడ కనెక్ట్ అవుతారా, ఇది బాగుందా, అది బాగుందా ఆలోచిస్తున్నాడు. కొత్త రకంగా ఆలోచించండి బాస్. ఫర్ ఎగ్జాంపుల్, బస్సులో వెళ్తున్నారు ఒక ఊరికి, ఇక్కడ ఎందుకు పెంచట్లేదు, ఇక్కడ ఉంటే బాగుంటుంది కదా, ఈ ఊరు దగ్గరగా ఉంది కదా, ఆలోచించండి. యూ విల్ గెట్ గుడ్ థాట్స్ బాస్. మీకు వచ్చిన ఆలోచన కనుక మీరు కనుక అమలుపరచకుంటే, పవర్ఫుల్ టెక్నిక్ చెప్తున్నాను, మీకు వచ్చిన ఆలోచన మీరు అమలుపరచకుంటే ఈ ఆలోచన ఇంకోలా అమలుపరుస్తారు. ఇఫ్ యూ డోంట్ ఇంప్లిమెంట్ యువర్ థాట్, దిస్ థాట్ విల్ బి ఇంప్లిమెంట్ బై సంబడి. బికాస్ ఈ ఆకాశంలోకి వచ్చిన తర్వాత, ఈ పృథ్వీలోకి వచ్చిన తర్వాత, ఈ యొక్క వెదర్లోకి వచ్చిన తర్వాత ఆలోచన ఆగదండి, ఆలోచన ఇంకోటి చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్తాను, ఇక్కడ హోటల్ బాగుంటుందని మీకు అనిపించింది, నువ్వు పెట్టలే, ఇంకోటి పెట్టేశారు, వచ్చేసిందా అంటారు మనం. ఇది కూడా అంతేనండి. థాట్ వచ్చింది తాపకండి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ₹1 ఈజ్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్. డూ ఇట్ బాస్, వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే చాలామంది ఆన్లైన్ క్లాసెస్ అడుగుతూ ఉన్నారు, అటు లీడర్షిప్ మీద కానివ్వండి, లేదంటే రియల్ ఎస్టేట్ మీద ముఖ్యంగా చాలామంది. మీరు చెప్తున్నటువంటి కంటెంట్ని బట్టి ప్రతి ఒక్కరూ ఓన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, రియల్ ఎస్టేట్లో దిగాలి అనుకున్నటువంటి వాళ్ళు. సో వాళ్ళు ఆన్లైన్లో క్లాస్ ఎన్రోల్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు. ఓకే, అటువంటి వాళ్ళు మీ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి అని అంటే ప్రాసెస్ ఏంటి, ఎలాగా? చాలా సింపుల్ అండి. మనము ఏ పని చేయాలన్నా పని ఎలా చేయాలో నేర్చుకోవాలి. ఒక డాక్టర్ కావాలంటే వాడిని ప్రాక్టీస్ చేయాలండి, హౌస్ సర్జన్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఓకే, అదే రకంగా ఏ వృత్తినైనా తీసుకోండి, దాంట్లో కంపల్సరీ నేర్చుకోవాలండి. కానీ ఈ వృత్తిలో రావాలంటే కూడా నేర్చుకోవాలి. దానికోసమే నా అనుభవంతో నేను, నా సహచర బృందం, నా టీం కలిసి మీకు పవర్ఫుల్గా నేర్పిస్తాం. ఎందుకోసం అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టుబడి పెట్టాలి. దీనికి లైఫ్ కోసం పెట్టుబడి పెట్టాలి. కొంత ఫీజు ఉంటుంది, ఆ ఫీజు కట్టేస్తే మిగతా అన్నీ మేము నేర్పిస్తాం. అయితే దీంట్లో ఏం నేర్పిస్తాం, ఫస్ట్ ఒక 5 నుంచి 10 రోజుల వరకు, డిపెండ్స్ ఆన్ ది గ్రూప్, ఆన్లైన్లో మీకు నేర్పిస్తాం. అంటే కొంతమంది అందరూ డైరెక్ట్ క్లాస్ రూమ్కి రాలేరు కాబట్టి నేను, నా సహచర బృందం దీంట్లో సక్సెస్ సంపాదిస్తున్న వాళ్ళు, ₹1,00,00,000 నెలకు సంపాదిస్తున్న వాళ్ళు, వాళ్ళతో మాట్లాడిస్తాను. మీకు టాప్ పీపుల్తో మాట్లాడిస్తాను, వాళ్ళ అనుభవాలతో మీకు షేర్ చేపిస్తాను, వాళ్ళ ఇబ్బందులు మీకు షేర్ చేపిస్తాను, వాళ్ళు ఎలా బాగుపడాలో షేర్ చేపిస్తాను, వాళ్ళు ఎంత ఆనందంగా కూడా షేర్ చేపిస్తాను. అదే రకంగా దీని టెక్నిక్స్ ఉంటుందండి, ప్రాస్పెక్టింగ్, క్లోజింగ్, కోల్డ్ క్యాన్వాస్, డిజిటల్, ఇవన్నీ కూడా నేర్పిస్తాను మీకు నేను. దీంట్లో ఆన్లైన్లో నేను, నా సహచర బృందం, మా టీం నేర్పించిన తర్వాత ఒక్కరోజు, మినిమం ఒక్కరోజు మనం కలవాలండి. ఒక ఫుల్ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 10 to 6 వరకు కలవాలి. అది మాత్రము కంపల్సరీ. మీ ప్రయాణ ఖర్చులతో రావాలి మా దగ్గరికి. భోజనం మాత్రం పెడతారు, మిగతా రావాలి మీరు. దాని తర్వాత
ఒక సండే, ఎనీ సండే నేను మీకు ఒక మెసేజ్ పంపిస్తాను. ఆ సండే నాడు రకరకాల సైట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ సైట్స్ ఓనర్స్తోని, ఆ యొక్క వెంచర్ వాళ్ళతో పర్మిషన్ తీసుకొని ఆ సైట్స్ ఎలా విజిట్ చేయాలి నేను తీసుకెళ్తాను. ఆ సైట్స్ ఎలా ఉన్నాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను పర్సనల్గా ఉండి. లేదా నా ఫ్రెండ్స్ ఉంటారు, అది ఎంత డెవలప్ చేశారు, డెవలప్ చేసింది ఎలా ఉంది, ఈస్ట్ ఫేసింగ్ అంటే ఏంది, వెస్ట్ ఫేసింగ్ అంటే ఏంది, ఇది ఎక్కడ ఉంది, వాటర్ ఎందుకు అవసరమో, దీనికి ఏం అవసరమో, రెరా పర్మిషన్ అవసరమా, మిగతా పర్మిషన్స్ అవసరమా, టోటల్ లీగల్గా ఉన్నాయని కూడా మీకు చెప్తాం అక్కడ. ఎందుకంటే తొందరలో రియల్ ఎస్టేట్ కోసం సర్టిఫికేషన్ కోర్స్ రాబోతుంది. ఒక ఇన్సూరెన్స్ కోర్స్ ఎలా ఉందో కంపల్సరీ ఆ రెరా ఎగ్జామ్ రాసిన వాళ్ళే ఫ్యూచర్ రాబోతున్నారు. కాబట్టి అది రాకముందే మీరు డబ్బు సంపాదించుకోండి. నేను ముందే నేర్పించిన తర్వాత మీరు ఎగ్జామ్ పాస్ అయిపోతారు ఆటోమేటికలీ. కాబట్టి ఫ్యూచర్లో నేను అమెరికా వెళ్ళానండి లాస్ట్ టైము. అక్కడ కంపల్సరీ రియల్ ఎస్టేట్ చేయాలంటే లైసెన్స్ ఉండాల్సిందే. ఎనీబడికి నాట్, ఇప్పుడు మనం ఎవరైనా చేయొచ్చు కదా. సో అలాంటి సిస్టమ్లు ఇక్కడ మన ఈ గవర్నమెంట్ తీసుకురాబోతుందండి. ఆల్రెడీ రెరా యాక్ట్లో వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయి, తొందరలో ఎగ్జామ్ రాబోతుంది. కాబట్టి దాన్ని మీరు ప్రిపేర్ కండి బాస్. అప్పుడు ఓన్లీ లైసెన్స్డ్ పీపుల్ ఓన్లీ కెన్ సెల్. అప్పుడు ఈ ఉంగరాలు పెట్టుకొని, గొలుసులు పెట్టుకొని ప్యాన్ వేసుకొని, బొట్టు పెట్టుకొని తిరుగుతారు, వాళ్ళందరూ వాష్ అయిపోతారు. ఓన్లీ ప్రొఫెషనల్స్ ఉంటారు. నేను చెప్తున్నానండి, ఎంబీఏ చదువుకున్నారా రండి, బీబీఏ చదువుకున్నారా రండి, బీటెక్ చదువుకున్నారా రండి, హైలీ ఎడ్యుకేటెడా రండి. ఐ కెన్ గ్యారంటీ నీ శాలరీ కంటే ఎక్కువ సంపాదించే బాధ్యతనే నేను చూపిస్తాను ఇక్కడ. కాకుండా ఏంటంటే నేను చెప్పినట్టు చేయాలి. ఈ కోర్స్ తర్వాత నాగరాజు గారు ఒక 6 months వరకు అయిపోయింది కదా, మన క్లాస్ అయిపోయింది కదా, ఒక 6 months వరకు మంత్లీ 1 or 2 times నేను జూమ్ ద్వారా మీ క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా ఇస్తుంటాను. 6 months అంటే మిమ్మల్ని 6 నెలలు దత్తత తీసుకుంటున్నాను. 6 నెలలు మీకోసం కష్టపడతాను. సో దిస్ ఈజ్ వన్ థింగ్ అండి. ఈ రకంగా ఆలోచించకండి బాస్, ఇన్వెస్ట్ చేయండి మీ లైఫ్ గురించి. ఐఎమ్ దేర్ విత్ యూ. అయ్యా, ఈ ఉద్యోగం కోసం మాత్రం కాదండి, మీరు ఉద్యోగం ఇచ్చే విధంగా రావాలి. ఇక్కడ మీ దగ్గర 10 మంది రావాలి. ఇంతకుముందు చెప్పాను కదా, ఒక జ్యూస్ బండి ఆయన ఉద్యోగాలు 10 మందికి ఇస్తాడు, మీరు చెప్పారు కదా చాటింగ్లో. ఇది కూడా అంతే, మీరు జాబ్ కోసం ఇక్కడ ఉండదండి, ఉద్యోగాలు ఇక్కడ అవకాశాలు ఉండదు. కానీ ఉద్యోగం ఎలా ఇవ్వాలి, 10 మందికి ఎలా సంపాదించాలి, సెల్ఫ్గా నిలబడి మీ అంత మీరు డబ్బు సంపాదించాలి, ఆ టెక్నిక్స్ నేర్పిస్తాం. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ గంపా నాగేశ్వర్. గుడ్ లక్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక గంపా నాగేశ్వర్ గారిది ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. లేదు, ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా ఖచ్చితంగా మీరు మీ కాంటాక్ట్ నెంబరు, మీ డీటెయిల్స్ ఏదైతే పెడతారో, ముఖ్యంగా కాంటాక్ట్ నెంబర్ పెట్టడం మర్చిపోవద్దు. క్లాస్కి మీరు ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే కాంటాక్ట్ నెంబర్, డీటెయిల్స్ పెడితే ఖచ్చితంగా గంపా నాగేశ్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను మెసేజ్ని. అక్కడ నుంచి మీకు కాల్ ఫాలో అప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, బీటెక్ చదవాలంటే 4 ఏళ్ళు. నేను బీటెక్ అగ్నెస్ట్ కాదు. ఎంత ఖర్చు అవుతుందండి? 4-5 లక్షలు అవుతుంది. ఓకే. ఎంబీబీఎస్ చదవాలంటే 5 ఏళ్ళు. ఎంత ఖర్చు అవుతుంది మీకు తెలుసు, ఎంత సంపాదన మీకు తెలుసు. ఏది చేసినా ఖర్చు అవుతుందండి. ఏది చేసినా స్పెండ్ చేయాల్సిందే, ఏది చేసినా మీరు ఫీజు కట్టాల్సిందే. అది దాంతో మీకు జాబ్ వస్తుందా, వృత్తిలో సెలెక్ట్ అవుతారో నాకు తెలియదు. కానీ మేము చెప్పింది కనుక ప్రాక్టీస్ చేస్తే, ఫాలో చేస్తే 100% డబ్బు సంపాదిస్తారు బాస్. అంతకంటే ఎక్కువ సంపాదిస్తారు. దిస్ ఐ వాంట్ టు సే.